నమస్తే మై డియర్స్. ఈరోజు నేను చెప్పబోయే మ్యాటర్ ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే ఎలా చూడాలి? ఇప్పుడు మనం నమ్మితే పరమాత్మ, నమ్మకపోయినా అది మన ఆత్మే. అసలు పరమాత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? ఇప్పుడు మన పరమాత్మ ప్రకారం వస్తే, మన దేశం ప్రకారం, పక్క దేశాల ప్రకారంగా వస్తే, మనం మన దేశ ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, దుర్గమ్మ తల్లి అని ఇలా దేవుళ్ళని, శక్తులను పూజిస్తూ ఉంటాం. దేవుళ్ళని, అనేక శక్తుల్ని, దేవతలను పూజిస్తూ ఉంటాం మనం. ఇటొస్తే ఈ ఇటొస్తేనేమో క్రిస్టియన్ ప్రకారం వస్తేనే యేసుప్రభుని, ఇటు ఇస్లాం ప్రకారం వస్తేనే అల్లా దేవుని మొక్కుతూ ఉంటారు. అలా వాళ్ళ యొక్క దైవాన్ని నిత్యం కొలుచుకుంటూ ఉంటారు. మన సనాతన దైవం ప్రకారం వస్తే పరమాత్మ ప్రకారం అనే మన దైవం అంటే పరమాత్మ అంటే ఏమీ లేదండి. నిత్యము మనం కొలిచే దైవాన్నే పరమాత్మ అంటాం. అది ఏ దేవుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. దాన్ని మన పరమాత్మ అంటాం. అంటే మన దైవం ప్రకారం, మన ధర్మం ప్రకారం తీసుకుంటే మనకి శివయ్యను పూజించేవాళ్ళు 63 మంది నాయనార్లు ఉన్నారు. ఈ నాయనార్లు అంటే ఏంటి? అనునిత్యం దైవం అంటే అనునిత్యం శివనామ స్మరణ చేస్తూ శివుడే మా లోకం, శివుడే మా సర్వం. ఏ పని చేసినా, ఏ ఏ ఎక్కడ ఏది ఉన్నా గాని అనునిత్యం కొలిచే వాళ్ళనే ఈ నాయనార్లు. అంటే దేవుడిని ఎక్కడున్నా దేవుడి నామస్మరణ మాత్రం మర్చిపోరు. ఏ పని చేసినా, ఏది చేసినా గాని ఈ శివయ్య నామస్మరణ అయితే మర్చిపోరు. వీళ్ళనే నాయనార్లు అంటారు. నాయనార్లు అంటే ఎవరైనా అంటే వీళ్ళకు అంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు నాయనార్లు అంటే ఎవరైనా మనం దైవాన్ని కొలిచి ఎవరినైనా నాయనార్లని పిలవచ్చు. దైవాన్ని ఎవరైనా బాగా మనసు నిత్యం ఇలాంటి శివుని ప్రకారం అంటే వీళ్ళేంటంటే వీళ్ళందరూ దేవుడి అనుగ్రహం పొంది దేవుడిని చూసిన వాళ్ళు. ఇది మన పురాణాలు, మన గ్రంథాల ప్రకారం, మన మన ప్రవచనకర్తలు ప్రకారం గూడా చెప్పడం జరిగింది. ఈ నాయనార్లంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు వాటిలో ఈ 63 మంది నాయనార్ల వాళ్ళ గురించి గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. భక్తనందనారని, తర్వాత అప్పనారని, తర్వాత ఇలా చాలామంది ఉన్నారు. ఆళ్ళ పేర్లు చాలా ఉన్నాయి. అలా చాలామంది నాయనార్లున్నారు. అలాగే మనం ఇప్పుడు దైవం ప్రకారం ఇప్పుడు దుర్గమ్మ తల్లి గాని, కాళికామాత ప్రకారం గాని ఇలా వస్తే ఈ దైవం ప్రకారం వస్తే మనకి రామకృష్ణ పరమహంస, అలాగే స్వామి వివేకానంద గారు, ఇంకా ఈళ్ళు ఇలా అనేక మంది అంటే వీళ్ళు దేవుని అనుగ్రహం పొందినోళ్ళే. ఇలా చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళు దేవుడిని చూసిన వాళ్ళు, దేవుని యొక్క అనుగ్రహం పొందినోళ్ళు, దేవుని ప్రత్యక్ష దైవాన్ని చూసిన వాళ్ళు వీళ్ళందరని మనం మన పురాణాలు, మన గ్రంథాలు నేను ఎవరైతే ప్రవచనకర్తలు వీళ్ళందరూ చెప్పడం మనం ఇదంతా మనకు తెలిసిన విషయమే. తెలిసిన విషయం. ఇటొస్తే యేసుప్రభు గాని, ఇటొస్తే అల్లా గాని వీళ్ళందరూ ఇలా ఉంది. అలాగే ఈ మనం ఏదంటే ఇప్పుడు అన్నాను కదా! ఆత్మ అంటే ఆత్మ ద్వారా అంటే యోగులు. యోగులు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి మనకిప్పుడు. మహా అవతార్ బాబా అని, తర్వాత మన బుద్ధిజం ప్రకారం వస్తే బుద్ధుడు గాని ఇలా చాలామంది సిక్కులు గూడా నాకు తెలిసిన మట్టి మాక్సిమం అదే ఈ ఆత్మ దీని కిందకి వస్తారనుకుంటున్నాను. ఏదో ఉంటే పొరపాటు ఉంటే క్షమించండి. చాలామంది ఏంటంటే అలా గూడా సిద్ధులు పొందిన వాళ్ళు చాలామందున్నారు. చెప్పేదేంటంటే ఆత్మ అంటే ఇప్పుడు పరమాత్మ ఆత్మ అంటే ఈ ఆత్మ అంటే ధ్యానం. ధ్యానం ద్వారా వాళ్ళ యొక్క ఆత్మ శుద్ధీకరణం ద్వారా అంటే ఆత్మ శుద్ధీకరణ కూడా వాళ్ళు కూడా దైవంగా పరిజ్ఞానించబడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మహా అవతార్ బాబా గాని, అలాగే బుధ భగవాన్ గాని, ఇలా చాలా మందైతే ఉన్నారు మనకి. మనం వాళ్ళేంటంటే వాళ్ళ ఒక దైవాన్ని దైవం కాకుండా ఆళ్ళ ఆత్మని శుద్ధీకరణ చేసుకుంటూ అంటే మనలో ఉన్న 7 చక్రాలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏ అయితే 7 చక్రాలు ఉన్నాయో అయన్నీ ప్రాసెస్ జరిగి తర్వాత వాటిని అలా ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ధ్యానం, మెడిటేషన్ అనేవాళ్ళు చాలా మంది చేస్తున్నారు. అది ఆత్మ ద్వారా అలా దైవంగాని వాళ్ళనే దైవంగా మార్చుకోవడం ఇలాంటి వాళ్ళు మనం చాలా మందిని చూసాం. దైవాన్ని నమ్మినా, నమ్మకపోయినా ఆత్మ శుద్ధీకరణ ఉంటే మనం దేనినైనా చూడగలం. ఏ దానినైనా దైవాన్ని అనే దానిని మనం చూడగలం. ఆ ఒక దైవం ఇప్పుడు మన పరమాత్ముడు అంటే మనం ఇది మన కృతయుగం నుంచి, త్రేతాయుగం నుంచి, ద్వాపర యుగం నుంచి మనం ఏదైతే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చెప్పుకుంటున్నామో మన పురాణాలు గాని, మన ఈ ఇతిహాసాల ప్రకారం చెప్పుకునేది చెప్పుకుంటున్నాం. ఓకేనా? మనం ఇప్పుడు నువ్వు చాలామంది ఏంటంటే భగవద్గీత గాని, తర్వాత రామాయణం గాని, మహాభారతం గాని, ఇయన్నీ చదివితేనే దైవం కనిపిస్తదని రూల్ అనేది లేదు. ఇయన్నీ ఇయన్నీ చదివి కూడా నీ ఆత్మ శుద్ధీకరణ అనేది లేకపోతే నీకు దైవం అనేది నీకు అనుగ్రహం ఉండదు.
నీ ఆత్మ శుద్ధీకరణ ఉండాలి. ఫస్ట్ ఆత్మ శుద్ధీకరణ అంటే ఎదుటివాడి మనసును బాధ పెట్టకూడదు. బుద్ధి అనేది బాగుండాలి. అంటే ఇక్కడ ఆత్మ శుద్ధీకరణ అనేది ఉండాలి. మనం ఇప్పుడు భగవద్గీత చదవని, లేకపోతే రామాయణం చదవని, లేకపోతే మహాభారతం చదవని, ఏది చదివినా గానీ మనకి ఆత్మ శుద్ధీకరణ లేనప్పుడు నీవు ఇయన్నీ చదివినా ప్రయోజనం లేదు. నీకు దైవం అనేది నీ మనసు అనేది ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. అంటే ఎవరికి హాని చేయకుండా, ఎవరిని ఏం చేయకుండా, ఎలాంటి ద్వేషాలు ఎలాంటివి లేకుండా ఉండాలి. ఇప్పుడు నువ్వు రామాయణమే చదువు, లేదా భగవద్గీతే చదువు, లేకపోతే మహాభారతం చదువు. ఈ గ్రంథాలన్నీ చదివి నీ ఆత్మశుద్ధి లేకపోతే నీకు దైవం అనేది నీకు కలగదు. అది నువ్వు చూసుకోలేవు కూడా, చూడలేవు కూడా దైవాన్ని. నీ ఆత్మ శుద్ధీకరణ ఉండాలి. ఇయన్నీ ఇప్పుడు భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇవన్నీ చదవకపోయినా నీ ఆత్మ శుద్ధిగా ఉండి ఎదుటివారితో ప్రేమగా ఉంటూ ఎదుటివారికి ఏ హాని చేయకుండా ఉంటే నువ్వు ఏదైతే దైవాన్ని నమ్ముతున్నావో ఆ దైవాన్ని నిత్యం కొలుచుకుంటే నీకు ఏ రోజు ఒకరోజు అనుగ్రహం అనేది పొందుతుంది. అర్థమవుతుందా? అంటే అంటే ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఇప్పుడు పరమాత్మ ఆత్మ గురించి ఏదని ఇలా ఆల్రెడీ దైవాన్ని చూసిన వాళ్ళందరూ వీళ్ళందరూ. ఈ నాయనార్లు కావని ఇంకెవరు రామకృష్ణ పరమహంస వీళ్ళందరి గురించి వీళ్ళెవరి గురించి అయితే చెప్పాను వీళ్ళందరూ దైవాన్ని చూసి దైవ అనుగ్రహం పొంది జ్ఞానాన్ని పొంది ఆత్మ ద్వారా జ్ఞానాన్ని పొంది సిద్ధినైన గురించి చెప్పాను. ఓకేనా? వీళ్ళందరి గురించి దైవం చూసిన వాళ్ళ గురించి ఆత్మ ద్వారా సిద్ధులు జ్ఞానులు అయిన వాళ్ళని గురించి చెప్పాను. ఇప్పుడు అసలు దేవుని ఎలా చూడాలి? దేవుని ఎలా చూడాలంటే ఇప్పుడు దేవుడికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాల ప్రకారం ఈ మంత్రాలు చెప్తాను. ఫస్ట్ ఈ మంత్రంకి అర్థం ఏంటో చెప్తాను. ఇప్పుడు మనం ఒక మ్యాథ్స్ ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా. చదువుకుంటే ఒక మ్యాథ్స్ తీసుకో. మ్యాథ్స్లో ఫార్ములాస్ ఏముంటాయి? ఒక సమ్ సాల్వ్ చేయాలంటే దానికి ఒక సూత్రం కావాలి. దానికి అంటే ఒక ఫార్ములా కావాలి. అప్పుడు a + b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ + b స్క్వేర్ + 2ab. ఓకేనా? ఈ ఫార్ములా ద్వారా దీన్ని కొన్ని సమ్స్ ఇస్తారు. దాని ద్వారా మనం ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. ఫిజిక్స్ ప్రకారం వస్తే ఒక ఏరియా కానీ అవ్వచ్చు, ఒక స్పీడ్, ఒక లెంత్ కానీ, తర్వాత వెలాసిటీ కానీ, ఇంకా పవర్, ఇంకా వీటి ప్రకారం వస్తే ఈ ఫార్ములాస్ ద్వారా ఫిజిక్స్లో కొన్ని ఫార్ములాస్ ద్వారా మన ఈ సూత్రాల ద్వారా కొన్ని వాటిని మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. కెమిస్ట్రీ ప్రకారం వస్తే కానీ H2O కానీ, O2O కానీ, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇలా చాలామంది ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ ద్వారా కెమిస్ట్రీలో మనం ల్యాబ్లో ఉంటాయి కదా, మిశ్రమంలో కలపడం కానీ దీంట్లో ఇంత భాగం వేస్తే ఇంతే వేస్తే బాగుంటుంది, దీనిలో ఎక్కువ వేస్తే బాగోదు, దీని ద్వారా మనకి ఎఫెక్ట్ పడుతుందని చెప్తూ ఉంటాం. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా పాలే తీసుకున్నాం అనుకో. ఇప్పుడు మనం పాల ఫ్యాక్టరీ ఉంది. పాల ఫ్యాక్టరీలో అన్ని ఒరిజినల్ పాలు, దాంట్లో దాంట్లో కెమికల్స్ కలుపుతారు. ఆ కెమికల్స్ అని కొన్ని ఇంతలో కలిపితేనే అది మంచిగా ఉపయోగపడి మనకు పాలగా తయారుస్తాయి. లేకపోతే ఇరిగిపోయి పాడైపోతాయి. దాంట్లో ఫార్ములా ఎక్కువైనా ఫార్ములా తక్కువైనా దాంట్లో ఒక కరెక్ట్గా ఉండాలి, అది పాడైపోతుంది. అర్థమవుతుందా? అలా మనం చాలా మంది ఏంటంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ కానీ మనం చదువుకున్న చిన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి కొన్ని సూత్రాలు అయితే ఉన్నాయి, కొన్ని ఫార్ములాస్ అయితే ఉన్నాయి. అలాగే మన దైవం ప్రకారం తీసుకొస్తే ఈ దైవం ప్రకారంగా ఫార్ములా అంటే ఏంటి? ఈ మంత్రాలు అనేవి మనం ఒక్కొక్క దైవంలో ఒక్కొక్క మంత్రాలు ఉంటాయి. మనం ఈ దుర్గమ్మ ఓం హైం హ్రీం శ్రీం శ్రీం మాత్రే నమః అనే ఇలా అంటే ఈ సూత్రాన్ని అంటే నువ్వు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే నీకు లాభమో లేకపోతే దైవం అని కనిపిస్తని ఒక నమ్మకం ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఏదైనా నమ్మితే అది జరుగుద్ది. నువ్వు నమ్మకుండా నువ్వు ఏదో ఉంటే అది అవ్వదు. ఇప్పుడు ఆ మంత్రాన్ని నమ్మి ఆ మంత్రం ద్వారా మనం ఆ మంత్రాన్ని రోజు జపిస్తూ ఉంటాం. అదే శివుని దగ్గర కొన్ని మంత్రాలు ఉంటాయి, మణికంఠుని దగ్గర కొన్ని మంత్రాలు ఉంటాయి, సరస్వతి దగ్గర కొన్ని మంత్రాలు ఉంటాయి. ఇలా అనేక మంత్రాల ద్వారా మన దైవాన్ని కొలుచుకుంటూ దైవాన్ని మనం పూజిస్తూ ఆ దైవ అనుగ్రహం పొందడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. దీంట్లో ప్రయత్నించడానికి విఫలం అవ్వడానికి కూడా కారణాలు చెప్తాను. ఫస్ట్ ఇది ఏదైతే సూత్రాలు ఫార్ములాస్ చెప్పాను కదా, ఈ మంత్రాలకు వీటికి సంబంధం చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నేను ఫార్ములా ఈ సూత్రాలు అయితే చెప్పానో వీటికి ఈ మంత్రాలు అలా అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములాస్ ఎలాగో మనం కూడా దైవాన్ని చూడాలన్నా దైవాన్ని అనుగ్రహాన్ని పొందాలన్నా ఈ కొన్ని మంత్రాలు ఉంటాయి. దీని ద్వారా అంటే కొన్ని లాభాలని మన పురాణాలు మన
వీళ్ళు మన పెద్దలు చెప్పిన ప్రకారం అయితే వీటి ద్వారా వీటి ద్వారా మనకి అనేక అనేక లాభాలు వస్తాయని, అనేక దైవాలు అంటే అనేక దైవం అంటే ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లమ్‌కు ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. అలాగే ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క మంత్రం ఉంటది. ఈ మంత్రాన్ని మనం జపిస్తే నువ్వు ఆ ప్రాబ్లమ్ కొంతమందికి బాగా ఐడియా ఉండి తెలివి ఉన్నోళ్ళకి ఏమవుద్ది వెంటనే అది ఫార్ములా సాల్వ్ అయిపోద్ది. అలాగే ఈ మంత్రం గూడా ఒక మంచి నియమం ప్రకారం, మంచి పద్ధతి ప్రకారం చేస్తే ఖచ్చితంగా అది ఏంటంటే ఏదైతే ఈ ఫార్ములా ఎలాగ సక్సెస్ అయిందో, ఈ మంత్రం అనేది గూడా అలాగే సక్సెస్ అయింది. అది నీ బట్టి ఉంటది, నీ తెలివి బట్టి ఉంటది, నీ ఆలోచన బట్టి ఉంటది. అర్థమవుతుందా? అలా ఇప్పుడు నేను ఇదేంటిది మన సనాతన ధర్మం హిందూ ప్రకారం తీసుకుంటే, మన సనాతన ధర్మం ప్రకారం చూస్తే ఇలా ఈ మంత్రాలనేవి ఉంటాయి. అలా మన దైవాన్ని చేరుకోవడానికి ఎలా ఉంటాయి. అలాగే యేసు అంటే హల్లెలూయా దేవుని యొక్క సూత్రంలో అని ఆయన దగ్గర కొన్ని అలా ఆ దైవం దగ్గర కొన్ని పదాలని కొన్ని అయి ఒక మనం మంత్రాలు అంటాం కదా! వాళ్ళు కూడా అయి ఒక పదాలు వాళ్ళ దగ్గర. మన అల్లా దేవుడికొస్తే ఆళ్ళ దగ్గర గూడా అనేక ఉంటాయి. ఇప్పుడు అల్లా అంటే అందరిని ఆరాధించే దేవుడు, అందరికి దేవుడని ఇలా వస్తాయి. వాళ్ళు కొన్ని మంత్రాలుంటాయి. వాళ్ళు అలా పూజించి ఆ దైవ అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. ఇప్పుడు ఈ దేవుడున్నాడు, ఈ దేవుడున్నాడు, ఈ దేవుడున్నాడు, ఈ దేవుడు లేడు, ఈ దేవుడు లేడు, ఈ దేవుడు లేడు చెప్పడానికి నాకు లేదు. అంటే నేను అంతటి వాడిని కాదు. నాకు తెలిసింది ఏదో కొంత. కొంతే మనకు తెలుసు. నాకన్నా ఎక్కువ తెలుసు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో, ఈ చెప్పే మ్యాటర్‌లో నాకన్నా ఎక్కువగా మీ అందరికి తెలుసు. నాకన్నా ఎక్కువ తెలిసినోళ్ళు చాలామంది మీలో ఉంటారు. ఇప్పుడు మన యూట్యూబ్‌లో గాని, మన ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఇంకా నాకన్నా నాలెడ్జ్ ఉండి, నాకన్నా బాగా చెప్పేవాళ్ళుంటారు. నాకు తెలిసిన దీనిలో నేను చెప్తున్నాను. అలాగే వాళ్ళకి నీకు తెలిసినంత నాకు తెలీదు. నాకు తెలిసినంత నీకు తెలీదు. ఎవరికి ఎంత తెలుస్తే అంత నాకు తెలిసిన దీంట్లో మీకు నేను ఇలా చెప్తున్నాను. అంటే ఒక మంత్రం. ఫార్ములా అంటే సూత్రము, మంత్రము. సూత్రము, మంత్రం. అంటే ఈ ఫార్ములాస్, ఈ మంత్రాల ప్రకారం ఈ ప్రాబ్లమ్ ఎలా అయితే సాల్వ్ చేసుకున్నామో మన దైవాన్ని గూడా అలా మనం చూడొచ్చు. అంటే మన ఋషులు గాని, మన మునులు గాని, మన పెద్దలు గాని అందరూ చెప్తుంది ఏంటి ఈ మంత్రాలు జపిస్తే ఇలా ఈ దైవ అనుగ్రహం పొందుతాం. అదే మనమే మన సైన్స్ ప్రకారం మనమే వస్తే ఈ ఈ యొక్క ఫార్ములాస్ ద్వారా కొన్ని లెక్కలను సాల్వ్ చేయొచ్చు. ఇలా న్యూటన్ అని, అదని, ఇదని చాలామంది మనం అనేక ఇప్పుడు ఒక లైట్‌ని కనిపెట్టుకొని ఇప్పుడు మన వైర్‌లో నేనుకో ప్లస్, మైనస్ కలిపితే ఒకలాగా ఉంటది. సరిగ్గా కల్పించకపోతే మనం కరెంట్ షాక్ కొడద్ది. ఇలా అనేకుంటాయి. ఇలాగే ఈ మంత్రంలో గూడా మనం సరిగ్గా చేయకపోతే మనం తిప్పికొడద్దని ఇలాంటి అనేక రహస్యాలు దాగున్నాయి. మనం చూడనివి ఎన్నెన్నో ఉన్నాయి. రహస్యాలంటే మన నాగబంధాలు ఇయన్నీ నాగబంధం అని, అదని వీట్లి గురించి మనకు తెలీదు. వీట్లి గురించి ఎన్నో రహస్యాలు ఇముడు ఉన్నాయి. మనం వాటి గురించి సైన్స్ గూడా కొన్ని విషయాల్లో గూడా తెలుసుకోలేకపోతుంది. మీరు గమనిస్తే. ఓకే. ఇయన్నీ ఉన్నాయి. దీని గురించి అంటే ఫస్ట్ నేనేం చెప్పాను? దేవుడు ఉన్నాడని, దేవుడు అనుగ్రహం పొందిన నాయనార్లు గాని వాళ్ళ గురించి అందరి గురించి చెప్పాను. తర్వాత దేవుణ్ణి ఎలా కలుసుకోవాలో, దేవుణ్ణి ఎలా చూడాలో అంటే కొన్ని ఫార్ములాస్ అంటే కొన్ని మంత్రాలు దైవానికి సంబంధించిన కొన్ని ఉంటాయి. వాటిల ద్వారాగా చూడొచ్చు. అసలకి దైవం ఉంటే మరి కనిపించాలి కదా! కనిపించి మనకి ఏదో ఒకటి చేయాలంటే దైవం ఇప్పుడు వెంటనే కనిపించేసేసి మనకేదో ఒకటి చేయాలి గదా! దైవం కానీ కనిపించడం లేదు. వెంటనే కనిపించడం లేదు. ఇప్పుడు చాలామంది నాస్తికులంటే దైవాన్నయితే ఎవరు నమ్మరో వాళ్ళని ఆ నాస్తికులైతే ఎవరున్నది ఏది మాకు దేవుడిని చూపించు అని చెప్తూ ఉంటారు చాలామంది. అంటే ఇప్పుడు నువ్వు ఒక ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే ఒక టీచరో, లేదో ఒక సాఫ్ట్‌వేరో, లేకపోతే ఒక సినిమాలో ఒక యాక్టర్ గాని ఏదైనా అవ్వాలంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? నిరంతరం దాని కోసం పరిగెడుతూ, దాని కోసం తప్పిస్తూ ఒక ఐఏఎస్, ఐపీఎస్ చదవడమో, లేపోతే ఇప్పుడు ఒక సినిమాలో యాక్టింగ్ అంటే యాక్టింగ్ నేర్చుకోవడం, ఇలా అనేక ప్రయత్నాలు చేస్తుంటే ఎప్పుడుకో నువ్వు యాక్టర్ అవుతావు. ఎప్పుడో ఐఏఎస్‌లో, ఐపీఎస్‌లో లేకపోతే ఒక టీచర్‌లో, ఒక సాఫ్ట్‌వేర్‌లో జాబ్ తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. దీనిలో దీంట్లో ఎలా ఉందో దాంట్లో మనం ఇప్పుడు ఐపీఎస్ ఏదైతే ఉందో దీనిలో అయితే ఎలా జాబ్‌లు ఇయన్నీ తెచ్చుకుంటున్నామో అలాగే ఈ సినిమా అనేది దీంట్లో మనం ఎలా ముందు యాక్టింగ్ నుంచి ఎలా పెద్ద యాక్టర్లు అవుతున్నామో, యాక్టర్లు అయ్యి నేను సెలబ్రిటీని ఎలా చెప్పబోతున్నామో, అలాగే నువ్వు కూడా అనునిత్యం మరి దేవుని గురించి నువ్వు నిత్యము పూజిస్తూ దేవుణ్ణి ఎప్పుడు కొలుచుకుంటూ దేవుని నామస్మరణ చేయాలి కదా! నీకు వెంటనే దేవుడా నాకు కనిపించంటే కనిపించడు. దేవుడా నాకు ఐఏఎస్ ఉద్యోగం, అయ్యా నాకు ఐఏఎస్ ఉద్యోగం వచ్చాను నేను కలెక్టర్ అయిపోవాలంటే అయిపోవు, ఐపీఎస్ అయిపోవాలంటే అయిపోవు, టీచర్ అయిపోవాలంటే అయిపోతావా? అవ్వవు కదా! నువ్వేంటి దానికోసం ఒక ప్రయత్నం. ఒక 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు ఒకసారి టీచర్‌లో ఫెయిల్ అయినోళ్ళుంటారు. ఒకసారి జాబే రాదు.
ఒకళ్ళు చాలామంది ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతారు. ఆళ్ళందరూ జాబ్‌లు వచ్చేస్తాయి. కొంతమంది ఫెయిల్ అయిపోయి ఉంటారు. అలానే వాళ్ళకి వేరేది తీసుకుంటారు. ఐపీఎస్ కొంతమంది చాలామంది ప్రయత్నిస్తుంటారు. చాలామంది విఫలం అవుతారు. అది అలా కాదు. అంటే నువ్వు చేసే ప్రయత్నంలో దేవుడు కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. నేనేంటంటే ఇప్పుడు చదువు దీనికి ఉదాహరణ తీసుకుంటే చదువుగా మన ప్రాక్టికల్‌గా మనయ్యే చూసుకుంటే ఇక్కడ ఈ దేవుడైతే మనం దేవుడినైతే ఎవరు చెప్పామో, ఈ దేవుడు మనకు కనిపించలేదు అంటే ఇది వెంటనే అవ్వలేదు. ఇప్పుడు మనం చదువుకోవడానికి చిన్నప్పటి నుంచి 22 సంవత్సరాలు, 26 సంవత్సరాలు చదివిన తర్వాతే మనకు జాబ్ అనేది వస్తుంది. మనం జాబ్ చేసుకోగలుగుతున్నాం. దాంట్లో డబ్బులు సాధించుకోవాలి. అలాగే మన దైవాన్ని గూడా మనం నిత్యం కొలుచుకుంటే నువ్వు నిత్యం ఇప్పుడు చదువులో గూడా నీకు చదువులో ఒక ఇంటర్వ్యూకెళ్ళావనుకో అబ్బా! ఇంటర్వ్యూకెళ్తే నువ్వు అక్కడ తప్పు చెప్తే ఊరుకుంటారా? నిన్ను సెలెక్ట్ చేస్తారా? సెలెక్ట్ చేయరు గదా! దైవంలో కూడా కొన్ని మంత్రాలుంటాయి. వాటిని సరైన ఉచ్చారణలో, సరైన పదాలను కొన్ని కలయికలు పలికితేనే మనకు అదనేది మన నోటికొస్తేనే అవుతది. దేన్నైనా అంటే చిన్నటి మంత్రాలు చదివితే మంత్రం అంటే ఇప్పుడు నేను ఆ మంత్రం చెప్పి మంత్రమే చదవచ్చు. ఆ పేరు నామస్మరణ చేస్తే చాలు. ఇప్పుడు నువ్వు ఐఏఎస్‌కి సంబంధించిన సబ్జెక్ట్‌లు అన్నీ చదివితేనే అవుద్ది. ఇప్పుడు నువ్వు ఆ దేవుడు ఏదైతే నామస్మరణ ఇప్పుడు శివాయ అనుకో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని. యేసుప్రభువు అనుకో యేసయ్య యేసయ్య హల్లెలూయా అని అనుకుంటాను. అల్లాహ్ అనుకో అల్లాహ్ అని అలా కొలుచుకుంటూ అలా ఉంటే మనసులో ఎలాంటి ఆత్మశుద్ధి కలుంటూ మనం మంచిగా చేసుకుంటే ఖచ్చితంగా కలుస్తారు. ఇప్పుడు మనం ఇక్కడి వరకు ఓకే కదా! మీకు అర్థమైంది కదా! ఇప్పుడు నాస్తికుడు ఉన్నాడు కదా! వీడంటాడు ఏది నాకు వెంటనే కనిపించేదానికి నేను ఈ ఎగ్జాంపుల్ అయితే ఈ ఉదాహరణలు అయితే చెప్పాను. ఏది మరి కనిపించడం లేదంటున్నాను. ఇప్పుడు మీ అమ్మ, నాన్న ఉన్నారు. లేదు మా అమ్మ, నాన్న ఉన్నారు. కానీ అమ్మా, నాన్న మన పక్కనుంటే వెంటనే చూడగలం. అరే! అమ్మ ఇక్కడుంది, నాన్న అక్కడున్నాడు, చెల్లి అక్కడుంది. లేదు మనకు అందరికి మీకు మీ యొక్క సీఎంఓ, మనకొక సీఎంలుంటారు. సీఎంని చూడాలంటే ఏం చేస్తావు? టీవీలో చూస్తాం. అంటే మాక్సిమం టీవీలో చూస్తాం. అరే! ఎవరో చెప్తే సీఎం అక్కడికొచ్చాడని ఎళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఒక సీఎంని చూడాలంటే నువ్వు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం ఎళ్ళడానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. బస్ ఎక్కాలి, లేపోతే ఏదో ఎక్కాలి, లేపోతే అక్కడికెళ్ళి ఆళ్ళ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకొని, అప్పుడు ఒక్కోసారి సీఎం అపాయింట్‌మెంట్ ఇస్తేనే నువ్వు కలుసుకోగలవు. లేపోతే నువ్వు కలుసుకోలేవు. సీఎంని కలుసుకో. లేదు నువ్వు ఒక బస్సు ఎక్కాలనుకో, ఇంటి నుంచి ప్రయాణిస్తేనే బస్ దగ్గరికెళ్ళవు. ఇంటికాడ నుంచి నేను బస్ ఎక్కేస్తానంటే ఇంటికాడ నుంచి బస్ ఎక్కేత్తావా? బస్ ఎక్కలేవు గదా! ఇంటికాడ నుంచి బస్ ఎక్కేత్తానంటే బస్ ఎక్కుతావా? ఎక్కలేవు గదా! మళ్ళీ లేపోతే ఇంకోటి ఏదైనా తీసుకో సంథింగు. ఇప్పుడు నువ్వు అన్నం తినాలి. ఇంట్లోనే అన్నం ఉంది. ఇక్కడ నుంచి నేను అన్నం తినేస్తా అంటే తినేత్తావా? తినలేవు గదా! ఎళ్ళాలి ఆ పళ్ళెంలో పెట్టుకోవాలి, అన్నం ఏసుకోవాలి, దాంట్లో కూర ఏసుకోవాలి. అప్పుడు తింటేనే అప్పుడు నోట్లోకెళ్ళి పొట్టలోకెళ్ళి మన బలం అరుగుద్ది. తర్వాత దీనికెళ్ళి అర్థమవుతుందా? అంటే మన దగ్గరున్న వస్తువులనే, మన దగ్గరున్న ప్రాంతాలు వెళ్ళడానికి, మన దగ్గరున్న వ్యక్తులను, కుటుంబ సభ్యులను చూడడానికి మనకు కొంచెం ఒక ప్రయాణం అనేది జరుగుతా ఉంటుంది. ఈ ప్రయాణం అనే ఈ ప్రయాణం అనే దీంట్లో ఒక్కొక్కసారి ఈ ప్రయాణం మిస్ అయిపోవచ్చు. మనం ఒక్కోసారి కలుసుకోగలం, ఒక్కోసారి కలవలేం. ఒకసారి ఆగిపోతాం. అంటే మన దగ్గరున్న మనమే కలుసుకోవడానికి ఎంత టైం పడుతుంటే, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని ఈ సమస్త లోకాన్ని, ఈ సమస్త సృష్టిని పరిపాలిస్తున్న భగవంతుడు నీకు కనిపించాలంటే అంత వెంటనే కనిపించేస్తాడా? కనిపించడు కదా! సామాన్యమైన విషయం కాదు కదా అది. ఒక భగవంతుడు కనిపించాలంటే మనకి ఎంత టైం పడుతుంది చెప్పలేం. నువ్వు ఎంత తక్కువ మార్గం ఎంచుకొని ఎంత తెలివిగా వెళ్తే అంత త్వరగా నీకెళ్తుంది. ఇప్పుడు నువ్వు ఒక రూట్‌కెళ్ళాలంటే స్ట్రెయిట్‌గా వెళ్తే అడ్డదారులుంటాయి. కొన్ని దారులుంటాయి. కొన్ని దారులు షార్ట్ కట్లుంటాయి. షార్ట్ కట్లు వెళ్తే త్వరగా చేరుకోగలవు గమ్యాన్ని. అలాగే దేవుడి దగ్గరకు గూడా నువ్వు దైవాన్ని గూడా కలుసుకోవడానికెళ్ళితే కొన్ని షార్ట్ కట్లుంటాయి. ఆ షార్ట్ కట్లే ఈ మంత్రాలు. ఆ మంత్రాన్నే మనం సరిగ్గా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా దైవం అనేది కనిపిస్తారు. ఆల్రెడీ కనిపించే నాయనాళ్ళు నేను రామకృష్ణ పరమహంస నేను ఎవరైతే 63 మంది నాయనాలు చెప్పానో వాళ్ళందరూ దేవుడి అనుగ్రహం పొంది దేవుడిని చూసినోళ్ళు. దైవాన్ని చూసిన వాళ్ళు ఆళ్ళందరూ. నేనిప్పుడు ఇదేదైతే చెప్పానో అంటే ఈ నాస్తికులు చాలామంది లేరని చెప్తారు. నువ్వే రోజైనా దైవాన్ని గురించి ఒక్క రోజైనా నువ్వు పూజించావా? లేదు. నీకు దేవుడే కనిపించలేదు. అన్యాయాలు జరుగుతున్నాయి అనుకున్నావు. ఇప్పుడు నువ్వు చదివి ఎంబీబీఎస్సో లేకపోతే ఆహ్, ఒకటేంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి పీజీయో ఏదో చదివావు ఎంఎస్ ఏదో మాస్టర్ ఆఫ్
సైన్స్ ఏదో మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్ మొత్తానికి ఏయో చదివావు అనుకోబ్బా, నువ్వు అవన్నీ ఎట్ట చదివావు? ఫస్ట్ నుంచి 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 10వ తరగతి వరకు చదివినాకే నువ్వు ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే పెద్దది పీజీ ఉందో దాన్ని సాధించగలవు, దాన్ని పట్టా పొందుకొని డిగ్రీ పట్టా పొందుకొని వచ్చావు. ఇన్ని సంవత్సరాలు కష్టపడితేనే నీకు అంత వచ్చింది. మరి దైవం విషయంలో ఏ రోజైనా కష్టపడాలి కదా. నువ్వు కూడా దేవుడిని కొలిచే రోజు దేవుడా నువ్వు కనిపించాలి, దేవుడా దేవుడు నువ్వు కనిపించాలి. దేవుడు కనిపిస్తాడు, కానీ నువ్వు ఆత్మశుద్ధిగా మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ప్రతిరోజు ఉండు, నీకు ప్రతి క్షణం కొలుస్తూనే ఉండు, నీకు ఖచ్చితంగా కనిపిస్తాడు. ఎందుకు కనిపించడు అంటే ఆల్రెడీ ఇక్కడ నిరూపణ జరిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నీ ప్రయత్నం, నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నం నేనేం చేస్తున్నానంటే ఒక ధ్యానం మెడిటేషన్ చేస్తాను. నేనే ఉన్నాను అనుకో, నేను ఒక మెడిటేషన్ చేస్తూ ఉంటాను. అలా అలా నువ్వు ఏం చేస్తున్నావు, మీరేం చేస్తున్నారు అంటే దైవం చూడాలని వెంటనే చూడాలి. ఎందుకంటే ఈ దైవాన్ని చూడాలంటే కొన్ని నియమాలు, నువ్వు సంసార బంధంలో ఎముడిపోయి ఉంటావు, కోపాలు ద్వేషాలు ఇవన్నీ ఉంటే, మనలో ఉన్న భావాలు ఎన్ని అనుకుంటే ఇవన్నిటిని పక్కన పెట్టి నువ్వు దైవాన్ని చూడగలవు. నీలో కుళ్ళు కుతంత్రాలు అన్నీ పెట్టేసుకొని, నీలో ద్వేషం అన్నీ పెట్టేసుకొని బయటికి దేవుడిని చూడాలంటే దేవుడికి 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు అడిగే రకం మనం. దేవుడికి 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు అడిగే రకం. దేవుడిని ఎప్పుడు మనం దేవుడికి పెడతాం అంతే. నేను ఇది పెడుతున్నా, నాకు అది ఇవ్వు, ఇది పెడుతున్నా అది. నువ్వు ఎప్పుడైనా దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్ము. నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతూ నీ ఆత్మ శుద్ధీకరణ చేసుకుంటూ దైవాన్ని నిత్యం కొలుచు, ఎవరికి ఎటువంటి హాని చేయకుండా వచ్చి నీకు ఎలా కనిపించడం నేను చూస్తాను. ప్రయత్నించాలి ఖచ్చితంగా. ప్రయత్నించి నువ్వు ఇప్పుడు నేను చెప్పాను, ప్రయత్నించడంలో తప్పులేదు. ప్రయత్నిస్తూ చచ్చిపోమన్నారు మన వివేకానంద గారు. ఏమన్నా ప్రయత్నిస్తూ చచ్చిపో అని, ప్రయత్నాన్ని ఆపొద్దు. నీ ప్రయత్నంలో లోపం ఉండకూడదు. నీలో ప్రయత్నంలో అనేది లోపం ఉండకూడదు. నువ్వు ప్రయత్నించాలి. ఫస్ట్ ప్రయత్నించకుండా నాకు దేవుడు వెంటనే కనిపించంటే దేవుడు వెంటనే కనిపించు. నాకు వెంటనే జాబ్ వచ్చేయాలని వెంటనే జాబ్ రాదు. జాబ్ దానికంటే ప్రత్యేకమైన దానికి కొన్ని చదువులు కోర్సులు అన్ని చదివిన తర్వాత నీకు జాబ్ వస్తుంది. నువ్వు దైవాన్ని వెంటనే అయ్యా నాకు కనిపించాయా నువ్వు, లేకపోతే ఇదయ్యా లేదు. నువ్వు చేస్తూ ఉండాలి. దాంట్లో కష్టాలు అవుతాయి. ఇప్పుడు చదువుతున్నాం అబ్బా, చదివినప్పుడు ఫెయిల్ అవుతాం, పాస్ అవుతాం, అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దైవం విషయంలో కూడా అలా మనకు అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. చేతిలో రూపాయి ఉండదు, అవన్నీ మనం ఏదన్నా దేవుడి మీద తోసేస్తాం. అలా కాదు, నేను ఇప్పుడు ఎలా అయితే చెప్పానో ఫస్ట్ వన్ మీకు చెప్పింది నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ నేను చెప్పింది అంటే పరమాత్మ ఆత్మ అంటే పరమాత్మ ద్వారా, అంటే పరమాత్మ అంటే పూజించే దైవాన్ని నువ్వు ఏ దేవుని పూజించావు అని పరమాత్మ అనుకో. ఆత్మ ఆ పరమాత్మను చూసిన వాళ్ళ గురించి నాయనాళ్ళు కానీ ఇలా ఎవరైతే శక్తులను చూసిన యోగం ద్వారా, ఆత్మశుద్ధీకరణ ద్వారా, ఈ మస్తక ధ్యానం అనే మార్గం ద్వారా జ్ఞానం పొందిన వాళ్ళందరి గురించి ఫస్ట్ చెప్పాను. ఇప్పుడు ఈ పరమాత్మను చూడాలంటే కొన్ని సూత్రాలు, అంటే మనం చదువుకునే ప్రకారం కొన్ని ఫార్ములాస్ అయితే చెప్పాను. ఈ ఫార్ములాస్ ఏంటంటే, ఈ ఫార్ములాస్ అంటే మన దైవం ప్రకారం వస్తే మంత్రాల ప్రకారం చెప్పాను. ఈ మంత్రాల ప్రకారం వస్తే మన నాస్తికులు ఏం చెప్పారంటే, ఏది దేవుడు కనిపించట్లేదంటే దీనికి ఒక మీకు ఉదాహరణ చెప్పాను. ఈ చదువు ఐఏఎస్ ఐపీఎస్ ఏదో ఉందో వాటి గురించి చెప్పాను. ఇప్పుడేంటి, దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే అలా చూడాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్రాసెస్లో నువ్వు దేవుడు ఉన్నాడా లేడని ఏ రోజైనా ప్రయత్నించావా? చిన్నప్పటి నుంచి నువ్వు చదువు నిత్యం నువ్వు నాయనార్లు అంటే నేనేమన్నాను, వాళ్ళు నిత్యం దేవుడు అంటే అనుక్షణం దేవుడు కోసం పరితపిస్తూ, నువ్వు ఇప్పుడు పని ఏదో కూడా ఇప్పుడు పుస్తకం చదివినా కూడా అంటే వాళ్ళు పుస్తకం చదివితే కూడా దేవుడిని నామస్మరణ చేసుకుని పుస్తకం చదువుతూ ఉండేవాళ్ళు. ఒక పని, అప్పుల్లో పనులు ఎక్కువ, పనులు చేసుకుంటూ దేవుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ, అది కూడా ఆత్మశుద్ధి కదా, మనసులో ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా మంచిగా ప్రేమతో, దేవుణ్ణి ప్రేమతో, కోపంతో ఏది సాధించలేవు. ఈ లోకంలో కోపంతో ఏది సాధించలేవు, ప్రేమతోనే ఏదైనా సాధించగలవు. నువ్వు అనునిత్యం ప్రేమతో ధ్యానం చేసి నీ దైవాన్ని, నువ్వు ఎవరైతే ఏ దేవుని అయితే నమ్మేవబ్బా, నీ ఆ దేవుడు ఈ దేవుడు అని లేడు, నువ్వు ఏ దైవానైనా నమ్ముకో, నీ ఇష్టం ఏ దైవానైనా నమ్ముకో, కానీ కరెక్ట్గా ఉండు, మంచిగా ఉండు, ఆత్మశుద్ధిగా ఉండు, ప్రేమగా ఉండు. ఎటువంటి కోపము ద్వేషము చెడు బుద్ధులు లేకుండా నువ్వు ప్రతిరోజు దైవం అయితే దైవం, నువ్వు ఆత్మశుద్ధికరణ ఏ ఆత్మతో ధ్యానంతో ఎలా చేయాలనుకుంటున్నావో నువ్వు ప్రతిరోజు అనునిత్యం
దైవాన్ని కొలుచుకుంటే నీకున్న టైంలో లేకపోతే నీకున్న టైంలో ఆ దైవాన్ని ఖచ్చితంగా కొలువు. నీకు ఏ రోజు కూడా ఖచ్చితంగా అనుగ్రహం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నిరూపణ జరిగిన వాళ్ళు ఉన్నారు. అందుకే నేను ఇలా చెబుతున్నాను. రామకృష్ణ పరమహంస ఆ తల్లి కోసం తపిస్తూ ఉండిపోయాడు. తపిస్తూ ఉండిపోయి ఓ రోజు ఏడ్చేసి పిచ్చి పిచ్చిగా ఏడ్చేసేసి దైవం గురించి అమ్మా నువ్వు కనిపించు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అది ఇది అని లాస్ట్‌కి ఏంటి సాధించాడు. అలా అలా ఉండాలి. దైవాన్ని పూజిస్తే దేవుడు ఏదైనా మనం సాధించాలని అలా ఉండాలి. ఒక ఐఏఎస్, ఐపీఎస్ అంటే నిత్యం వాడు చదువుతూనే ఉంటాడు. ఆడు సాధించాలి, సాధించాలి, ఏదైనా చేయాలి. ఒక యాక్టర్ అవ్వాలంటే సాధించాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి. అద్దం ముందుకెళ్ళి యాక్టింగ్ నేర్చుకుంటూ ఉంటాడు. ప్రతిరోజు రీల్స్ చేసేస్తున్నారు మీ అందరూ. ప్రతిరోజు రీల్స్ చేసేసి మా యాక్టర్ వల్ల ఒక్కొక్కరు ఫేమ్ తెచ్చేసుకుంటున్నారు. ఫేమ్ తెచ్చుకొని ఒక్కొక్కరు మంచిగా సూపర్‌గా తయారైపోతున్నారు. అలా కూడా దైవాన్ని కూడా నిత్యం నువ్వు రోజు ఎట్టాగా ఎలా అయితే చదువుకుంటున్నావో, ఎలా అయితే రీల్స్ చేస్తున్నావో, ఎలా అయితే నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో, ఏమైతే చేస్తున్నావో అలాగే రోజు ప్రతిరోజు దైవాన్ని నువ్వు కొలుచుకోవాలి. ప్రతిరోజు ఆత్మకరణ అంటే నేను ఒకటే మీకు చెప్పేది. నువ్వే దేవుడిని కొలువబ్బా! ఏదని చెయ్యి. ఏదని కనుక ప్రేమతో చెయ్యి. ఏమని చెప్పాను? కోపంతో ఏది సాధించలేం. ప్రేమతోనే సాధించగలం ఏదైనా సరే. ప్రేమతో నువ్వు ఖచ్చితంగా రోజు నువ్వు కొలుచుకుంటూ ఏదో రోజు ఒకరోజు నీకు అనుగ్రహం పొందుతావని నేను నమ్ముతున్నాను. దైవాన్ని ఎవరైతే నమ్ముతున్నారో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. మీ దైవం ఏదుండో ఎవరైనా అల్లా అవని, యేసుప్రభుని, ఇంకా బుద్ధుడవని, ఇంకెవరైనా శివుడవని, దుర్గమ్మ అని ఇంకెవ్వరైనా సరే ఎవరినైనా ప్రేమ ప్రతి ఒక్క భగవద్గీత గాని, బైబిల్ గాని, ఖురాన్ గాని ఇంక ఏది ఎవరు చెప్పినా ఏం చెప్పినా నీకేం చెప్పారు? ప్రేమ. ప్రేమను అనుగ్రహించు. ఇప్పుడు ఏదైనా నువ్వు గాలిలో దీపం పెట్టి ఎలుగెలుగంటే ఎలగదు. నూనె పొయ్యాల. ఆ నూనెలో ఒత్తి నానాలు ఎలుపుడు అగ్గిపెట్టి వెలిగిస్తే అప్పుడు దీపం అనేది ఎలుగుతుంది. అర్థమవుతుందా? ఇలా చేయాలి. మనం చేసే తప్పేంటంటే ఇప్పుడు మన దైవం ప్రకారం మనం వస్తే ఇప్పుడు ఒక గంగాదేవిలో మునుగుతాం. గంగలో మునిగామనుకో అక్కడ శుద్ధీకరణ చేసుకోమంటారు. శుద్ధీకరణ అంటే వీళ్ళు వెళ్ళిపోయి వంకాయలు వదిలేసి నాకు ఇష్టమైంది వంకాయ వదిలేసాను మందు అది కాదు. నీలో ఉన్న చెడు బుద్ధిని వదిలే, వంకర బుద్ధిని వదిలే, అది వదిలేయమంది. ఏదైనా వదిలేయాలంటే ఇవి వదిలేయాలి. అంతేగాని కూరగాయలు వదిలేయడం వెళ్ళి లేకపోతే దాని పేరేంటి మందు వదిలేయడం తాగేసి అవి కాదు. నీలో ఉన్న చెడు భావాన్ని, నీలో ఉన్న దుర్బుద్ధిని, దురాశని అన్నిటిని వదిలేండి రా బాబు, గంగలో శుద్ధీకరణ చేసుకోండి. దైవం దగ్గర శుద్ధీకరణ చేసుకోమని చెప్తారు. చాలామంది ప్రవచనకర్తలుగా మీకు చెబుతూనే ఉంటాను రోజు. ఒక్కొక్క మతంలో ఒక్కొక్కరు ప్రవచనకర్తలు మీకు చెబుతూనే ఉంటారు. మనం వింటూనే ఉంటాం. కానీ అవన్నీ ఉండవు. దైవాన్ని దైవంగా కొలవాలి. అంతేగాని దైవాన్ని కొలుస్తూ నీకు ఏదైతే పని ఉందో ఆ పనిని ఆపేసుకోండి. ఈ పని చేస్తూ ఈ దైవాన్ని కూడా మనం 2 మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడమే. అది ఒక ప్రేమతో చెయ్యాలి. ఒక ప్రేమతో. నేను ఏదైతే నాయనార్లు చెప్పానో వాళ్ళు పని చేసుకున్నారు. ప్లస్ దైవాన్ని పూజించుకున్నారు. పని చేస్తూ ఆ పనిలోనే దైవం ఉంది. పనినే దైవంగా కొలుచుకుంటూ పనిలోనే దైవాన్ని చూసుకుంటూ నాయనాలైనారు, భక్తులైనారు, జ్ఞానులైనారు. అలా ప్రతి ఒక్కరు అలా చేస్తూనే సాధించాలి. ఏదైనా ప్రేమతోనే చెయ్యాలి. అప్పుడు ఖచ్చితంగా అనుగ్రహం అనేది పొందుతారు. మీ అందరూ నేను ఏదైతే చెప్పానో ఆ ప్రకారం నడుచుకోండి. ఖచ్చితంగా మీరు ఏ దైవం అయితే అనుకుంటారు ఎవరినైనా కొలవండి, ఎవరినైనా పూజించండి, ఏదైనా చేయండి. ఆత్మ శుద్ధీకరణ ఉండాలి, ప్రేమ ఉండాలి. మనసులో ఎటువంటి ద్వేషం, కుళ్ళు కుతంత్రాలు లేకుండా మంచిగా మంచి భావనతో, మంచి బుద్ధితో ఉంటే ఖచ్చితంగా నీకు దైవ అనుగ్రహం పొందుతావని నేను 100కి 100% రాసి పెట్టుకుంటాను. నేను చెప్పిన అంటే ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా దైవం కనిపించదు. ప్రయత్నించకుండా మనకి ఏది దొరకదు. ప్రయత్నించకుండా మనం పంట పండించంటే ఒక రైతన్న కష్టపడి ప్రతిరోజు వెళ్ళి దున్ని విత్తనాలు వేసి తర్వాత పెరిగి నీరు పెట్టి కోత కోసి కుప్పేసుకొని తర్వాత వాటిని నూర్చుకొని అప్పుడు మన చేతిలోకి వడ్డు వస్తాయి. అలాగే దైవాన్ని కూడా అనునిత్యం సాధన చేస్తూ ఉండాలి. సాధన చేస్తుంటే అప్పుడు ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తూ అప్పుడు ఆ సాధన ప్రకారం సాధించగలవు. సాధన చేస్తూ దైవం కానీ ఇంక ఏదవని సృష్టిలో ఏదవని
దేనైనా సాధన చేస్తూనే సాధించగలవు. అప్పుడు దాకా నువ్వేది సాధించలేవు. ఏదైనా నువ్వు ప్రయత్నిస్తూ ఉండు. ప్రయత్నంలో ఏదో ఒక రోజు నీకు మార్గం దొరుకుతుంది. రోజు చదువుకుంటుంటుంటే దానికి తెలివి, దానికి ఒక షార్ట్ కట్స్ ఎలా చదవాలి ఏంటి అనేది తెలుస్తుంది. అలాగే దైవం విషయంలో కూడా ఎలా ఎలా ఉండాలి ఎలా అనేది అంటే సాధన చేయాలి. అనునిత్యం అనుక్షణం సాధన చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు అలా లేదు. ప్రతి ఒక్కరు జాబు ప్రయాణం ఈ గందరగోళంలో పరిగెడుతూనే ఉన్నారు. కానీ మనం ఇలాంటి టైంలో ఈ కలియుగంలో మనకు దైవం కనిపించాలంటే కనిపించదు. ఎందుకంటే సాధన చేయాలి. ప్రతిరోజు సాధన చేస్తూ నువ్వు ప్రయత్నిస్తూ ఉండు. నీకు ఖచ్చితంగా దైవం కనిపిస్తుంది. ఎందుకు కనిపించదు? నేనైతే ప్రయత్నిస్తున్నా. మీరు కూడా ప్రయత్నించండి. అది జ్ఞానం ద్వారా అవ్వచ్చు, ఇంకా పరమాత్మ అంటే ఆత్మ. ఆత్మ ద్వారా మీ యొక్క ధ్యానం చేస్తేనే పొందొచ్చు. లేదా ఆ పరమాత్ముడు అనే నామస్మరణం అంటే ఆ మంత్రాన్ని చదివితేనే ఆ మంత్ర ఉచ్చారణ అనేది ఎలా మంచి పద్ధతిగా ఉండి మంచిగా చదివితే ఖచ్చితంగా అనుగ్రహం అనేది పొందుతారు. పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పొందిన వాళ్ళ గురించి కూడా మీకు ఉదాహరణ చెప్పాను. మీ ప్రతి ఒక్కరు నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయని నమ్ముతున్నాను. మీకేం అర్థమైందో అది కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్కరు నేను చెప్పిన మాటలు ఇన్ని కామెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.